హాయ్ అండి, అందరు బాగున్నారా? మేము ఇవాళ మినపప్పు పచ్చడి చేపిస్తున్నామండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, 2 టమోటాలు, కొంచెం మినపప్పు, కొన్ని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్ చూడండి. బాండిల్ పెట్టుకున్నాం, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామండి. మా అత్తమ్మ చేస్తుంది ఇవాళ వంట. సో ఆయిల్ వేగాక మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి. మా అత్తమ్మ హాయ్ చెప్పు. అత్తమ్మ హాయ్ చెప్పు. చూడండి కలుపుకుందాం. చూడండి ఆవాలు, ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మినపప్పు వేసుకుందామండి. కొంచెం వేగనిద్దాము దోరగా. చూడండి వేగుతున్నాయి, ఇంకా కొంచెం వేగాలండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అవి పక్క తీసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందామండి. టమోటా వేసుకున్నాము. ఇదిగోండి టమోటా వేసేసుకున్నాం. ఇప్పుడు 2 టమోటాలు అలాగా 4 ముక్కలుగా కోసుకొని వేసేసుకోండి. ఎందుకంటే టమోటాలు ఈజీగా మగ్గిపోతాయి కదా, అందుకండి. ఇంకొంచెం వేగాలండి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. చూడండి ఇంత బాగా వేగాక టమోటా, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కలుపుకోండి ఒకసారి. తర్వాత రోల్ నీట్గా కడుక్కున్నామండి. ఇప్పుడు మా అత్తమ్మ దంచడం స్టార్ట్ చేస్తుంది. చింతపండు ఫస్ట్ ఏమేమి వేసుకోవాలి అత్తమ్మ? చింతపండు వేసి ఉప్పు వేసుకోవాలి, దంచాలి. ఫస్ట్ చింతపండు, ఉప్పు వేసుకొని దంచాలండి. అలా మెత్తగా దంచుకోవాలండి. ఇప్పుడు ఏం వేసుకోవాలి అత్తమ్మ? మిరపకాయలు వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ ఎండుమిర్చి వేసుకోవాలి. బాగా దంచుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా దంచుకోవాలండి. మినప్పప్పు వేసేసుకోవాలండి. దంచుకోవాలి. చూడండి ఇప్పుడు టమోటా వేసేసుకోవాలి. దీన్ని కూడా మనం మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఫైనల్ టచ్ ఆనియన్ వేసి దంచుద్దంట మొత్తమ్మ. ఒక పెద్ద ఆనియన్ అండి, 4 ముక్కలు కట్ చేసుకొని కచ్చాపచ్చా దంచేయడమే. మా అత్తమ్మ రోటి పచ్చళ్ళు, ఆవకాయ బాగా చేస్తుందండి. నెక్స్ట్ మన వీడియోలో ఆవకాయ కూడా రాబోతుంది. చూడండి అందరూ. చూడండి అయిపోయింది దంచడం. ఇంకా మనము ఫస్ట్ వేయించుకున్నాం కదండి, ఆ బాండిల్లోకి తీసేసుకొని టేస్ట్ చూద్దాము. చూడండి మొత్తం ఎంత బాగా తీస్తుందో. చూడండి ఎంత బాగుందో అసలు. పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ముద్దలో తింటే చాలా బాగుంటుందండి. అత్తమ్మ టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. కొంచెం నోట్లో వేసుకొని చెప్పు. చూడు బాగుందా? థ్యాంక్స్ అండి అందరికీ. బాయ్ బాయ్.